బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. సుమారు 3 లక్షల మంది పౌరులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గతంలో సూరత్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది యోగాంధ్ర కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యోగా డేకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచే ప్రజలు రాక మొదలు కావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. దీంతో విశాఖ సాగర తీరం జనసంద్రంగా మారింది. మరోవైపు యోగాంధ్ర కార్యక్రమంలో యోగా డే పోస్టల్ స్టాంపు ఆవిష్కరించారు. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ శుభ ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఈ శుభ సందర్భాన అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఈ శుభ సందర్భాన అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి Minister Pemasani Garu will present the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. Minister Pemasani Garu will present the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. సుమారు 3 లక్షల మంది పౌరులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గతంలో సూరత్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది యోగాంధ్ర కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యోగా డేకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచే ప్రజలు రాక మొదలు కావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. దీంతో విశాఖ సాగర తీరం జనసంద్రంగా మారింది. మరోవైపు యోగాంధ్ర కార్యక్రమంలో యోగా డే పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. యోగాంధ్ర కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అంతేకాకుండా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్న గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు దర్శించుకోవచ్చు. ఇదే అంశంలో గతంలో సూరత్ యోగా రికార్డును విశాఖ యోగాంధ్ర భద్రపరిచిందని చెప్పవచ్చు. గతంలో సూరత్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో 1,45,000 మంది పాల్గొనగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదికైనటువంటి విశాఖలో 3 లక్షలకు పైగా ప్రజలు భాగస్వాములు అయ్యారు. ఆ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నిస్ రికార్డు సాధించడం విశేషంగా అందరిని ఆకర్షణగా చెప్పవచ్చు. యోగా ఫర్ వన్ హెల్త్ అనే నినాదంతో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే విశాఖ ఆర్కేడ్ బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు యోగాసనాలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్తో పలువురు మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. వీరందరూ 45 నిమిషాల పాటు యోగాసనాలు వేయడం జరిగింది. అయితే ఆ యోగాంధ్ర నిర్వహణ పైన మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సాధించడము, అదేవిధంగా ప్రధానికి ఈ గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలని లక్ష్యంతో ప్రజల్లో యోగాంధ్రపై చైతన్యం తీసుకొచ్చామని వివరించారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది యోగాంధ్రకు వచ్చారని, దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐతిహాసిక విశాఖ తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగిందని కూడా లోకేష్ చెప్పడం జరిగితే, ఆ ప్రధాని మోదీ మాట్లాడుతూ విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని నరేంద్ర మోదీ ప్రజలకు తెలిపారు. అయితే యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇస్తాయని
అయితే ఈ 175 దేశాలు యోగా చేయడం అనేది సాధారణ విషయం కాదని కూడా ఆయన పేర్కొన్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరగడం పట్ల యోగా డే కూడా రావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అంటే యోగా డేలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొనడము, అదే ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మోడీ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న. ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు ఈ శుభ సందర్భాన. అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరాన ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కాగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర వేదికగా సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ చంద్రబాబు నేతృత్వంలో యోగాంధ్ర అద్భుతంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి చొరవ చూపారని కొనియాడారు. అలాగే మంత్రి లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. యోగాంధ్రపై అన్ని వర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని, యోగాంధ్ర కార్యక్రమంలో లోకేష్ కృషి చాలా ఉందని అన్నారు ప్రధాని మోదీ. नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं. आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है. भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए. मैं ప్రపంచంలో యోగాను పాపులర్ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 175 దేశాల్లో 12 లక్షల ప్రదేశాల్లో యోగా చేస్తున్నారని, దీని ద్వారా ఫిజికల్, మెంటల్ హెల్త్ గా యోగా దోహదం చేస్తుందని అన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం. ప్రతిరోజు 1 గంట యోగా చేయాలని, ముఖ్యంగా యువత యోగా చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వర్ణాంధ్ర 2047 ముఖ్య ఉద్దేశం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని, ఇది సాధించడానికి యోగా ఉపయోగపడుతుందని అన్నారు ముఖ్యమంత్రి. Aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. To the youth, I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, discipline,
creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047. A healthy, wealthy and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat and natural farming. Modi ji's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here as well as those who joined us globally. Presentation has started in అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర తీరాన ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేతు మహేశ్వరః సాయంకాలే తు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సుమాంజలి తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ భారత్, జయ హింద్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు హన్మకొండ పోలీసులు. క్వారీ వ్యాపారి మనోజ్ రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వాలని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన అదుపులోకి తీసుకున్నారు హన్మకొండ పోలీసులు. క్వారీ వ్యాపారి మనోజ్ రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వాలని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అక్కడ కౌశిక్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ అక్రమమైన జరిగినట్టు తను ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకొచ్చు. హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డి మాత్రము హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి హన్మకొండ జిల్లాలోని సుబేదారి పోలీసులుగా తరలించడం జరిగింది. ఒకటి చూసుకోవచ్చు, హుజూరాబాద్ నియోజకవర్గం అంటేనే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగింది. ఎందుకంటే ఒకప్పుడు హుజూరాబాద్ అంటేనే ఈటల పేరు మారింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రము పారి కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీని వీడి బీఎస్ పార్టీలో వచ్చిన తర్వాత మాత్రం ఈసారి భారీ మీద గెలవడం జరిగింది. కానీ ఎన్నికల ప్రచారం అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం పాడి కౌశిక్ రెడ్డి పక్కనే ఉన్న ఒక క్వారీ యజమానితో ఫోన్ లో మాట్లాడి నాకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, లేదా బాగున్నట్టు మాత్రం భయపడతో కూర్చుంటే మాత్రం గత 3-4 ఏళ్ల క్రితం మాత్రం బయటకు వచ్చాయి. అయితే పాడి కౌశిక్ రెడ్డి నన్ను బెదిరించడం మాత్రం క్వారీ యజమాని చూసి ఆ వరంగల్లో అంటే హన్మకొండ జిల్లా కేంద్రంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రము ఇప్పుడు ఈ రోజు ఉదయం వచ్చేసి మాత్రం పాడి కౌశిక్ రెడ్డి అని మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసు అరెస్ట్ చేసి మాత్రం తీసుకురావాలని తీసుకొచ్చిన తర్వాత మాత్రం అతని మీద ముహూర్తిగా మొత్తం 3 కేసులు పెట్టడం జరిగింది. ఒకటి 308/2, 308/4 అలాగే 352 3 సెక్షన్ల కింద మాత్రం అతని కేసులు పెట్టడం జరిగింది. కానీ పారి కౌశిక్ రెడ్డి మాత్రం అడుగుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అరాచకాలు, దౌర్జన్యాలు, రౌడీజాలు పెరిగిపోయాయి. నేను నిలదీసి అడిగినందుకు మాత్రం నా మీద లేనిపోయిన ఆరోపణ చేసిన కేసు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మాత్రం మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్న అధికారులకి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చేది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులను ప్రతి ఒక్కరిని తరిమి కొట్టా ఉంటే మాత్రం పారి కౌశిక్ రెడ్డి చెప్పిన సంగతి అనుకుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక యుద్ధ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడైనా సరే క్వారీ యజమానులు కానీ మరెవరైనా బెదిరింపులు పాల్పడతాం మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడము, కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఏ క్షణాన ఏం సంఘటన జరుగుతుందో మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే సుధాకర్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే, తను ఆరోపించే విధానం చూస్తుంటే ఆ అక్రమమైన గురించి ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయని తను అన్నారా అక్కడ? ఒకటే చూపిస్తామంటే పాడి కౌశిక్ రెడ్డిని బెదిరించాలంటే మాత్రము ఆ క్వారీ యజమాని ఎవరున్నారో ఆ యజమాని డైరెక్ట్ చెప్తున్నారు. నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలతోటే నేను పోలీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకెళ్ళేసి ఈ కేసు పెట్టడం జరిగిందంటే మాత్రం ఆ క్వారీ యజమాని చెప్పడం జరిగింది. కానీ పాడి కౌశిక్ ఏమంటే మాత్రము ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఎక్కడ మైనింగ్ ఉన్నా, ఎక్కడ క్వారీస్ ఉన్నా మాత్రము అంత కాంగ్రెస్ నాయకుల కనసాగిలో కొనసాగుతుందంటే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఒక హాట్ టాపిక్ చెందింది. కానీ ఇప్పుడు చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చేది 15 నెలలు మాత్రం అవుతుంది. కానీ 15 నెలల
నెలల కన్నా ముందే ఈ క్వారీ నడుపుతున్న యాజమాన్యానికి పర్మిషన్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో మాత్రం వీళ్ళకి పర్మిషన్ వచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వీళ్ళకి పర్మిషన్ రాలేదు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలోనే మాకు అనుమతులు వచ్చాయంటే మాత్రము క్వారీ యజమాని చెప్పడం జరిగింది. ఏదేమైనా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత మాత్రము బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అనే క్వారీ యజమాని బెదిరించడం ద్వారా మాత్రం ఈ రోజు సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి చేయడం జరిగింది. చేయడం కాకుండా అసలు 3 సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. శ్రావంతి. థ్యాంక్ యూ సుధాకర్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతోందంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతోందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని అన్నారు. ఇక గతం నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే సంచలన రేకెత్తించిందో అప్పటి నుంచి ప్రభాకర్ రావుని పిలిచి ఆ సిట్ బృందం విచారణ జరుపుదామని ఆలోచించినప్పటి నుంచి కూడా తను అందుబాటులో లేకపోవడం, ఫారిన్కి వెళ్ళడం, తిరిగి తను మొన్నటికి మొన్న తను రావడం, విచారణకు హాజరు కావడం, ఇదంతా జరిగింది. సో మొత్తానికి 600 మంది మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ వాళ్ళు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో తనను కూడా పిలవడం జరిగింది, విచారించడం జరిగింది. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని పిలవడం, విచారించడం, ఇదంతా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో తను అసలు సిట్ బృందం అనేది తూతూ మంత్రంగా జరుపుతోంది విచారణ, అసలు ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, పక్కా విచారణ అనేది పూర్తిగా జరగాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని తను ఆరోపించడం జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది సంచలన రేకెత్తించింది. ఇప్పటికిప్పుడు కూడా అంటే విచారణ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి బండి సంజయ్ గారు కూడా అసలు తూతూ మంత్రంగా జరుగుతోంది, విచారణ అనేది ప్రాపర్గా లేదు అని తను వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిందే తాను అని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా మంది జీవితాలను నాశనం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా సాగేందుకు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే పెద్ద ఆయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చూసామని ఇప్పటికే రాధాకిషన్ చెప్పారని బండి సంజయ్ తెలియజేశారు. ఈ స్టేట్మెంట్ అనుసరించి కేసీఆర్ ఇంత నోటీస్ ఎందుకు ఇవ్వలేదని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు వ్యవహారం వెనుక ఉన్నది వీరిద్దరే అని బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే సీఎంఓను అడ్డాగా చేసుకొని ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే పేపర్లు కేసులో తనను అరెస్ట్ చేయడం జరిగిందని కూడా బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభాకర్ రావు అనుకొని కాపాడే ప్రయత్నం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్ రావు భారత్ వచ్చే ఉంది కేటీఆర్ అమరేపుకు వెళ్ళడము,
వెనక ఏదో మతలబు ఉన్నది. అమెరికాలో ప్రభాకర్ రావుతో కేటీఆర్ ఆ మీటింగ్ తర్వాతనే భారత్కి వచ్చారని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు టీం బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో తనను కూడా శిక్షాధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని బండి సంజయ్ తెలియజేశారు. త్వరలో శిక్షాధికారులకు వచ్చి పూర్తి విచారణ సహకరిస్తానని వివరాలు ఇస్తానని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతోందంటూ ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. మరి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు, కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు, రాచమర్యాలతో అని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలో కూడా కాబట్టి జడ్జిలో కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళకి కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగ్మూలంలో ఆ స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నది వాళ్ళకి. మరి స్టేట్మెంట్లో భుజంగరావు రాధాకృష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు.
అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ అంటాడు. ఈ ప్రభుత్వం హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. విశాఖ వేదికగా యోగాంధ్ర కార్యక్రమం జనసంద్రంగా మారిన సాగర తీరం. విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ బుక్ రికార్డు. గతంలో సూరత్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్. యోగాంధ్ర వేదికగా సీఎం చంద్రబాబుపై ప్రధాని ప్రశంసలు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారని కితాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు. వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్టు చేసిన హన్మకొండ పోలీసులు.